హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము బయోలాజికల్ సైన్స్ బయోలాజికల్ సైన్స్ జీవశాస్త్రానికి సంబంధించినటువంటి మోడల్ పేపర్ని మనం ఈ క్లాస్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ టాపిక్, ప్రతి ఎగ్జామ్లో కవర్ అయ్యే క్వశ్చన్స్, అంతేకాకుండా ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చినటువంటి 2016, 17, 18లో జరిగినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఇవి తయారు చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ సిరీస్లో మనం మొత్తము 25 మోడల్ పేపర్స్ని చూద్దాం. ఓకేనా, అన్ని టాపిక్స్ పైన 25 మోడల్ పేపర్స్ చాలా ఇంపార్టెంట్గా చేయడం జరుగుతుంది. ఇవి ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్స్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, పంచాయతీ కార్యదర్శి వంటి ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. ఎవరు కూడా మిస్ చేయద్దు, రెగ్యులర్గా చూడండి ఫ్రెండ్స్. ఇవే కాకుండా ఇండియన్ హిస్టరీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఓకేనా, అదేవిధంగా జాగ్రఫీ కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్నిటిపైన కూడా క్లాసెస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అన్ని కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను, చూడండి. అంతేకాకుండా ప్రతిరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్, ఎర్లీ మార్నింగే మనం డైలీ కరెంట్ అఫైర్స్ని కూడా చూస్తున్నాము. అది కూడా మిస్ చేయొద్దు ఫ్రెండ్స్, అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని కూడా మీకోసం ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. మొదటిది, రసాయనికంగా చక్కెరలు అంటే ఏమిటి? ఆన్సర్ సుక్రోజ్. చక్కెరను సుక్రోజ్ అనే పేరుతో పిలుస్తాము. సో రిలేటెడ్ పాసిబుల్ క్వశ్చన్స్, ఆర్పిక్యూ అంటారు దీన్ని. రిలేటెడ్ పాసిబుల్ క్వశ్చన్ వచ్చేసి, రసాయనికంగా తేనెను ఏమంటారు? మరి చక్కెరను సుక్రోజ్ అంటాం, మరి తేనెను ఏమంటాము? ఫ్రక్టోజ్ అనే పేరుతో పిలుస్తాము. దీన్ని ఫ్రూట్ షుగర్ అనే పేరుతో కూడా పిలుస్తాము. ఓకేనా, ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు. నెక్స్ట్, అత్యంత తీయని ప్రకృతి సిద్ధ చక్కెర లేదా పంచదార ఏది? ఆన్సర్ ఫ్రక్టోజ్. ఆప్షన్ బి ఫ్రక్టోజ్. దీన్ని మనము ఫ్రూట్ షుగర్, పళ్ళలో ఉండేటువంటి చక్కెర. నెక్స్ట్ వన్, ఒక ద్రావణంలోని చక్కెరను కొలిచేటువంటి సాధనము ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ సెకరీ మీటర్. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్పిక్యూ, ఒక ద్రావణంలోని ఉప్పు శాతాన్ని, ఓకేనా, సెలైనిటీ కొలిచేటువంటి సాధనం సెలినోమీటర్. ఒక ద్రావణంలోని చక్కెరను కొలిసేది సెకరీమీటర్, ఉప్పును కొలిసేది సెలినోమీటర్ అనే పేరుతో పిలుస్తాము. రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నటివి. నెక్స్ట్ వన్, మాంసకృత్తుల రకాలు చేర్చుకొనున్నది ఏది? మాంసకృత్తుల రకాలు చేర్చుకొనున్నది ఏది? ఆన్సర్ వచ్చేసి సింపుల్ ప్రోటీన్, కాంజుగేటెడ్ ప్రోటీన్, డిరైవ్డ్ ప్రోటీన్. వీటన్నింటిని కూడా మాంసకృతుల ప్రోటీన్స్ అనే పేరుతో పిలుస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, రక్తం గడ్డకట్టుటలో ఆలస్యమగుటకు కారణం దేని లోపం వల్ల కలుగుతుంది? అంటే ఏ విటమిన్ లోపం వల్ల రక్తం అనేది ఆలస్యంగా గడ్డకడుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కే విటమిన్ లోపం వలన రక్తం ఆలస్యంగా గడ్డకట్టడం అనే ప్రక్రియ జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఆర్పిక్యూ, రక్తం గడ్డగట్టుటకు తోడ్పడేటువంటి మూలకం ఏది? మరి ఆన్సర్ వచ్చేసి కాల్షియం. ఓకేనా, కాల్షియం ఎక్కువగా తీసుకోవడం వలన ఏమవుతుంది? రక్తం గడ్డ కట్టుట అనేటువంటి సమస్యను మనము నివారించవచ్చు, గడ్డ కట్టుట ఉండుట. నెక్స్ట్ వన్, పండిన మామిడి పండ్లలో ఉండే విటమిన్ ఏది? పండుగ అయినటువంటి మామిడి పళ్ళలో ఉండే విటమిన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ విటమిన్ ఏ అనేది ఎక్కువగా లభిస్తుంది. నెక్స్ట్ వన్, మరి పండని మామిడికాయల్లో అంటే కాయలలో ఉండేటువంటి విటమిన్ సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, పండుగ అయిన వాటిలో ఏ విటమిన్ ఉంటుంది, ఇంకా పండని అంటే గ్రీన్ కలర్లో ఉన్న వాటిలో సి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, విటమిన్ డికి రసాయనిక పేరు ఏంటి? విటమిన్ డికి రసాయనిక పేరు కాల్సిఫెరాల్ అనే పేరుతో పిలుస్తాం. విటమిన్ డికి వాడుక నామము యాంటీ రికెటింగ్ విటమిన్ అని కూడా అంటాము విటమిన్ డికి. ఓకేనా, దీనినే మనము ఫ్రీ విటమిన్ అనే పేరుతో కూడా పిలుస్తాము. సూర్యరశ్మి నుంచి లభించే విటమిన్ కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. పేదవాని విటమిన్ అని కూడా అంటారు దీన్ని. ఓకేనా, ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా రిలేటెడ్ క్వశ్చన్స్. నెక్స్ట్ వన్, ఇటీవల FAO అధ్యయనం ప్రకారము ఎంతమంది భారతీయులు పోషకాహార లోపంతో జీవిస్తున్నారు అని చెప్పేసి ఒక వివరణ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ బి 245 మిలియన్ల మంది జనాభా పోషకాహార లోపంతో బాధపడుతున్నారని చెప్పేసి ఈ క్వశ్చన్ని రిలేటెడ్గా పాలిటెక్నిక్ లెక్చర్స్లో అడగడం జరిగింది. రిలేటెడ్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో ప్రతి సంవత్సరము విటమిన్ ఏ లోపం ద్వారా అంధత్వంకు గురి అయ్యే వారి సంఖ్య 60,000 మంది ఫ్రెండ్స్. ఓకేనా,
చాలా పెద్ద నంబర్ ఇది, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, పాలు పెరుగుగా మారటము అనే ప్రక్రియ దేనివల్ల జరుగుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, లాక్టోబాసిల్లస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా ద్వారా ఇది జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, రిలేటెడ్ క్వశ్చన్, చిన్న పిల్లల్లో త్రాగే తల్లి పాలను పెరుగు వలె గడ్డ కట్టించుటలో కారణమయ్యే ఎంజైమ్ ఏది? ఆన్సర్ రెనిన్. పాలలో ఉండే ఎంజైమ్ రెనిన్. నెక్స్ట్ వన్, గ్రుడ్డులో లభించేది ఏది? ఎగ్ ఉంది కదా, కోడిగుడ్డులో లభించే విటమిన్ ఏది? అంటే ఏ మూలకం ఎక్కువ లభిస్తుంది? ఆన్సర్ సల్ఫర్. ఓకేనా ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. ఇది డిఎల్ డిగ్రీ లెక్చరర్ 2012లో జరిగినటువంటి ఎగ్జామ్లో అడగడం జరిగినటువంటి క్వశ్చన్. రిలేటెడ్ క్వశ్చన్, పాలలో లభ్యమయ్యే మూలకాలు కాల్షియం, ఓకేనా, పొటాషియం మరియు ఫెర్రస్, అంటే ఇనుము కూడా ఎక్కువగా లభిస్తుంది ఎగ్లో మనకు. నెక్స్ట్ వన్, శరీరంలో కొవ్వుని నిల్వ చేసే కణాలను ఏమంటారు, లేదా కణజాలాన్ని ఏ పేరుతో పిలుస్తారు? ఇది కూడా డిఎల్లో వచ్చింది, 2012లో కండక్ట్ చేసిన డిఎల్లో అడిగారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఎడిపోస్ కణజాలం లేదా ఎడిపోసైడ్స్ అంటారు. ఓకేనా, నిల్వ చేసే కణాలు అయితే ఎడిపోసైడ్స్, నిల్వ చేసే కణజాలం అయితే ఎడిపోస్ కణజాలము. నెక్స్ట్ వన్, శరీరంలో కొవ్వుల జీర్ణక్రియ అయ్యే ఉత్పన్నకాలు కొవ్వు, ఆమ్లాలు, గ్లిజరాల్. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, థయామిన్ లోపం వలన కలిగే లోపం ఏంటి? థయామిన్ అంటే విటమిన్, ఇదొక విటమిన్, దీని లోపం వల్ల కలిగేటువంటిది లోపం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, బెరీ అనేటువంటి వ్యాధి. సో ఫ్రెండ్స్, దీన్ని 2 సార్లు అడిగారు, 2012లోనే డిఎల్లో అడిగారు, గ్రూప్ 1లో కూడా అడిగారు. సో ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, నియాసిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి పెల్లాగ్రా అనే పేరుతో పిలుస్తారు. ఓకేనా, నియాసిన్. నెక్స్ట్ వన్, రిలేటెడ్ క్వశ్చన్ దానికి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో లవంగ నూనెలోని క్రియాశీలక ఘటకము ఏది? ఓకేనా, లవంగ నూనెలో ఉండేటువంటి ఘటకం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, యూజినోల్. ఓకేనా, ఇది ఎఫ్ఆర్ఓలో వచ్చింది 2012లో జరిగినటువంటి ఎగ్జామ్లో. నెక్స్ట్ వన్, పాలలో ఉన్న నీటి శాతమును కొలిచే పరికరము ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, లాక్టోమీటర్. ఇది గ్రూప్ 1 2012లో అడిగినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ వన్, 15th వన్, విటమినుల చరిత్ర ప్రారంభ కాలము ఎప్పటిదిగా మనము చెప్తాము? ఆన్సర్ 18వ శతాబ్దంలో విటమిన్ల యొక్క చరిత్ర ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది. రిలేటెడ్ క్వశ్చన్, మొదటిసారిగా విటమిన్లను గుర్తించినది ఎవరు? దేనిలో? సర్ హెచ్జి హాప్కిన్స్ 1912లో మొదటగా విటమిన్లను పాలలో గుర్తించడం జరిగింది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, గాయాలు మానటంలో ఎముకల విరుగుడును త్వరగా మానటంలో ఉపయోగపడే విటమిన్ ఏది? ఇది గ్రూప్ 2లో అడిగారు, 2012లో. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, సి విటమిన్. ఓకేనా, సి విటమిన్ వల్ల ఏమవుతుంది? గాయాలు మానటంలో ఇది త్వరగా, అంటే ఎవరికైనా కాళ్ళు చేతులు ఏమైనా యాక్సిడెంట్ అయినప్పుడు, ఇరిగినప్పుడు డాక్టర్స్ ఏం రాస్తారంటే ఎక్కువగా సి విటమిన్ టాబ్లెట్సే రాయడం జరుగుతుంది. సో ఇవి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే గాయాలు త్వరగా మానుతాయి, వెముకలు విరుగుడు ఉంటుంది కదా, అవి త్వరగా అతుక్కుంటాయి. నెక్స్ట్ రిలేటెడ్ క్వశ్చన్, ఎముకలు వంగిపోవుట, పెలుసు బారుటను నిరోధించే విటమిన్ డి. ఓకేనా. నెక్స్ట్ వన్, విటమిన్ ఈకి రసాయనిక నామము ఏంటి? విటమిన్ ఈ సైంటిఫిక్ నేమ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, టోకోఫెరాల్ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, రిలేటెడ్ క్వశ్చన్, విటమిన్ ఈకి వాడుక నామం ఏంటి? యాంటీ స్టెరిలిటీ విటమిన్. ఇంకో క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వన్, విటమిన్ కేని కనుగొన్నది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, డైసిడామ్. ఓకేనా, డైసిడామ్. రిలేటెడ్ క్వశ్చన్, విటమిన్లను కనుగొన్నవారు హాప్కిన్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, రేచీకటికి కారణం ప్రధానంగా ఏ విటమిన్ లోపము? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, విటమిన్ ఏ. నెక్స్ట్ వన్, ఆపరేషన్ ఫ్లడ్కు మరొక పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి, వైట్ రెవల్యూషన్. నెక్స్ట్ వన్, సూర్యరశ్మి శరీరానికి ఇచ్చే విటమిన్ ఏది? ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంతకుముందు చెప్పుకున్నాం మనము. సూర్యరశ్మి ద్వారా శరీరానికి వచ్చే విటమిన్ డి.
ఓకేనా. విటమిన్ డి, దీన్నే మనము ఫ్రీ విటమిన్ అని కూడా అంటాము. పేదవాని విటమిన్ అని కూడా డి విటమిన్కి పేరుంది. నెక్స్ట్ వన్, విటమిన్ సికి రసాయనిక నామము ఏంటి? ఆప్షన్ డి ఆస్కార్బిక్ యాసిడ్ లేదా ఆస్కార్బిక్ ఆమ్లము. రిలేటెడ్ క్వశ్చన్, విటమిన్ సికి వాడుక నామము ఏంటి? యాంటీ స్కర్వీ విటమిన్. ఓకేనా, యాంటీ స్కర్వీ విటమిన్. నెక్స్ట్ వన్, ప్రపంచ మధుమేహ దినాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఆన్సర్ నవంబర్ 14. ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 14వ తేదీన ప్రపంచ మధుమేహ దినం నిర్వహించుకుంటాం. రిలేటెడ్ క్వశ్చన్, ప్రపంచ అల్జిమర్స్ దినము సెప్టెంబర్ 21. నెక్స్ట్ వన్, టోకోఫెరాల్ దేనికి రసాయనిక నామము? టోకోఫెరాల్, కాల్సిఫెరాల్ అంటే విటమిన్ కే. ఓకే, టోకోఫెరాల్ అంటే మరి విటమిన్ ఈ. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రిలేటెడ్ క్వశ్చన్, బ్యూటీ విటమిన్ అని దేనిని అంటారు అంటే విటమిన్ ఈ. ఓకేనా, బ్యూటీ విటమిన్ అంటారు ఫ్రెండ్స్. దీనివల్ల ఏమవుతుందంటే ముఖం పైన ముడతలు లాంటివి రావు. ఓకేనా, ముసలితనాన్ని అంటే వయసు మలుతున్న కొద్దీ చర్మం పైన ముడతలు రావడం కావచ్చు. ఓకేనా, అలాంటివి జరుగుతాయి. సో ఈ విటమిన్ ఈ వలన ఏమవుతుందంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఈ విటమిన్ ఈ ఎక్కువ తీసుకుంటే వయసు మీద పడే వారికి వయసు తెలియకుండా ఉంటుంది అన్నట్టు. అందుకే దీన్ని బ్యూటీ విటమిన్ అంటారు. నెక్స్ట్, ఏ దేశం అత్యధికంగా పాలను ఉత్పత్తి చేస్తుంది? ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ బి ఇండియా. ఓకేనా. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో దేనిలో ఇనుము అధికంగా ఉంటుంది? ఐరన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆకుకూరలలో. ఓకేనా, పచ్చటి ఆకుకూరల్లో మనకి ఏముంటుంది? ఇనుము శాతం ఎక్కువగా ఉంటుంది. రిలేటెడ్ క్వశ్చన్, కాపర్ రాగి అధికంగా లభ్యమయ్యే పదార్థాలు? బార్లీ, శనగలు, పెసలు మరియు ఉలవలు. వీటిలో మనకు రాగి ఎక్కువగా లభిస్తుంది. నెక్స్ట్ వన్, రక్త ప్రసరణను అరికట్టే విటమిన్ ఏది? రక్త ప్రసరణను అరికట్టే విటమిన్ ఏది? ఆప్షన్ సి కే విటమిన్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. ముఖంపై రిలేటెడ్ క్వశ్చన్, ముఖంపై ముడతలు రాకుండా అరికట్టే విటమిన్ కూడా విటమిన్ కే. ఓకేనా, కాల్సిఫెరాల్. నెక్స్ట్ వన్, చక్కెరకి రాసాయనిక పేరు ఏంటి? ఆప్షన్ ఏ సుక్రోజ్. ఇది రిపీటెడ్గా వచ్చింది మళ్ళీ 2012లో. నెక్స్ట్, ఫ్రూట్ షుగర్ అని దేనిని అంటారు? ఫ్రాక్టోస్. నెక్స్ట్ వన్, తాజా పండ్లలో ఉండే విటమిన్ ఏది? ఆప్షన్ ఏ సి విటమిన్. సో బొప్పాయి, మామిడి వంటి పండిన ఫలాలలో ఉండే విటమిన్ ఏ. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది విటమిన్ అని అడుగుతున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ సిట్రిక్ ఆమ్లము అనేది మాత్రమే విటమిన్ ఇందులో. ఓకేనా, ఫోలిక్ ఆమ్లము, గ్లూటామిక్ ఆమ్లము, లినోయిక్ ఆమ్లము ఇవి ఆమ్లాలు, విటమిన్స్ కాదు. నెక్స్ట్ వన్, ఫాంతోథెనిక్ ఆమ్లము అని ఏ విటమిన్కి పేరు లేదా దేనిని ఫాంతోథెనిక్ ఆమ్లము అంటారు? విటమిన్ B5. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఎముకలకు దంతాల ఏర్పాటుకు అవసరమైన విటమిన్ ఏది? ఆప్షన్ డి విటమిన్. నెక్స్ట్ వన్, రిలేటెడ్ క్వశ్చన్, ప్రతిరక్షకాల ఉత్పత్తికి హిమోగ్లోబిన్ ఉత్పత్తికి అవసరమయ్యే విటమిన్ ఏది? B6. ఓకేనా, బి కాంప్లెక్స్లో ఉండేటువంటి B6. నెక్స్ట్ వన్, పాలు పుల్లనైనప్పుడు ఉత్పత్తి అయ్యే ఆమ్లము ఏది? ఆన్సర్ ఆప్షన్ సి లాక్టిక్ ఆమ్లము. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, రిలేటెడ్ క్వశ్చన్, ఆవు పాలలో అధికంగా ఉండే విటమిన్లు బి మరియు ఏ. అందుకే ఫ్రెండ్స్ ఇక్కడ ఆవు పాలలో బి విటమిన్ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్. అందుకే ఆవు పాలు కొంచెం లేత పసుపు రంగులో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, దానికి గల కారణం ఏంటి? బి విటమినే. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు ఆ బిట్ కూడా. నెక్స్ట్ వన్, స్కర్వీ దేని ద్వారా నివారించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ సి విటమిన్ని ఎక్కువగా తీసుకోవడం వలన స్కర్వీని నివారించవచ్చు. సో స్కర్వీ అంటే ఏంటి? యాక్చువల్గా ఈ మన వెముకలు పెలుసులుగా బారి వంకరలు తిరగడం ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, రిలేటెడ్ క్వశ్చన్, గ్లాసైటిస్ను దేని ద్వారా నివారించవచ్చు? విటమిన్ B2. ఓకేనా, గ్లాసైటిస్ అంటే ఏంటి? ఇప్పుడు పెదవులకు చివర్లు ఉంటాయి కదా, నోరుకి చివర్లలో ఇట్లా పలిగినట్టు అయ్యి దాని నుండి చిన్నగా రక్తం లాంటిది కారుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, పగుళ్ళు ఏర్పడడం ముఖ్యంగా ఈ యొక్క
నోటి యొక్క మూలల్లో పగుళ్ళు ఏర్పడతాయి. అది దేని లోపం వలన? బి విటమిన్ లోపం వల్లనే. అందుకే దానికి కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ రాసిస్తారు మనకి. నెక్స్ట్ వన్, ఆవు పాలు కొద్దిగా పసుపు రంగులో ఉండడానికి గల కారణం ఏంటి? దాంట్లో ఉన్న పదార్థం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి రైబోఫ్లేవిన్. ఇది కూడా బి కాంప్లెక్స్ విటమిన్లోని ఒక విటమిన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు 3 సమృద్ధిగా గల పదార్థం ఏది? ఆప్షన్ బి సోయాబీన్ విత్తనాలు. రిలేటెడ్ క్వశ్చన్, ప్రోటీనులు అధికంగా గల పదార్థాలు పప్పు దినుసులు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, సాఫ్ట్ డ్రింక్స్లో కలుపు తీపి పదార్థము ఏది? సాఫ్ట్ డ్రింక్స్ అంటే కూల్ డ్రింక్స్లో ఫ్రెండ్స్. ఓకేనా? ఆన్సర్ ఆప్షన్ డి ఎప్సర్టేమ్. ఎప్సర్టేమ్ అనేటువంటి తీపి పదార్థాన్ని కలుపుతారు. నెక్స్ట్ వన్, ప్రతి దేహాల ఉత్పత్తికి సంబంధించిన విటమిన్ ఏది? ప్రతి దేహాల ఉత్పత్తికి సంబంధించిన విటమిన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ B6 విటమిన్. రిలేటెడ్ క్వశ్చన్, న్యూక్లిక్ ఆమ్లాలు అంటే DNA మరియు RNA ఉత్పత్తికి అవసరమయ్యే విటమిన్ B11 ఫోలిక్ ఆమ్లం అని కూడా దీనికి పేరు. నెక్స్ట్ వన్, కోలా వంటి సులభ పానీయాలలో క్రింది దేనిని కలిగి ఉండును? కోలా వంటి సులభ పానీయాలలో లాక్టిక్ ఆమ్లం అనేది కలిసి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, మైక్రోలైటిక్ రక్తహీనత దేని లోపం వలన కలుగుతుంది? ఓకేనా? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఫోలాసిస్ అనే దాని వలన మైక్రోలైటిస్ రక్తహీనత కలుగుతుంది. రిలేటెడ్ క్వశ్చన్, పెర్నీసియస్ అనీమియా అనే రక్తహీనత దేని లోపం వలన కలుగుతుంది? సైనకోబాలమిన్ అంటే B12 విటమిన్ ఫ్రెండ్స్. ఇది సైనకోబాలమిన్ B12 విటమిన్ అనే పేరుతో పిలుస్తారు. దీనివలన హానికర రక్తహీనత అనేది లేదా పెర్నీసియస్ అనీమియా అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ప్రోటీన్ బ్లాకులను నిర్మించినది ఏది? అమైనో లేదా అమైనో యాసిడ్స్. అమైనో యాసిడ్స్ ప్రోటీన్ యొక్క బ్లాక్లను నిర్మించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము బయాలజికల్ సైన్స్ జీవశాస్త్రానికి సంబంధించిన మోడల్ పేపర్, ఓకేనా, మోడల్ క్వశ్చన్స్, అంతేకాకుండా ప్రీవియస్గా వచ్చినటువంటి క్వశ్చన్స్కి సంబంధించిన వివరణ కూడా చూసాము. చాలా ఇంపార్టెంట్, ఎవరు కూడా మిస్ కావద్దు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇవి టోటల్గా 25 పార్ట్స్ వరకు ఇది అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎవ్రీ బిట్ కూడా కవర్ అయ్యే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్, నా క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా నా వీడియోస్ని మొదటిసారి చూసినట్లయితే మీ యొక్క సలహాలు, సందేహాలు కావచ్చు, ఏవైనా కూడా కామెంట్ రూపంలో ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకేమైనా క్లాస్ పైన మీకు క్లారిటీ కావాలంటే అయినా కూడా కామెంట్ రూపంలో ఇవ్వండి. నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.